నమస్తే బిజినెస్ బస్ కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యాపార రంగాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, వాటి విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నాం. ఇక ఈ రోజు ఉదయం నుండి కూడా ప్రపంచ వ్యాపార మార్గాల్లో ఒకే ఒక్క వార్త సంచలనంగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇక అదే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన. ఆయన ఒక పెద్ద వివాదానికి కాల్పుల విరమణ ప్రకటించబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రకటన రాబోయే గంటల్లో లేదా రోజుల్లో మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా అయితే ఎదురుచూస్తోంది. ఈ కీలక పరిణామం మన భారత మార్కెట్లపై ఎలాంటి ప్రతిచర్య చూపుతుంది, ఈరోజు అమెరికా మార్కెట్లు ఎలా ముగిశాయి, ఇక ఈ అన్ని అంశాలపై లోతైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, సిఎఫ్పి అండ్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ప్రభు మలెంపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి, ప్రభు గారు అండ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, యాక్చువల్గా మనం ఇవాళ తీసుకున్నట్లయితే కనుక ఉదయం నిండే కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన గురించి ఇవాళ చూసుకున్నట్లయితే కనుక ఈ కాల్పుల విరమణ ప్రకటన భారత మార్కెట్లపై ఈరోజు ఎలా స్పందిస్తాయని మీరు అనుకుంటున్నారు? అంతర్జాతీయంగా దీన్ని ఏ విధంగా చూడాలి? ఇవాళ చూసుకుంటే కంపల్సరీ పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. 200+ పాయింట్స్ గ్యాప్అప్తో ఓపెన్ అవ్వచ్చండి. మనము నిన్న మార్కెట్ కొంచెం డౌన్ అయింది, అది కూడా 0.6% డౌన్ అయింది. బట్ ఇవాళ మాత్రం ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ చూస్తే మాత్రం 25,200 దగ్గర, అంటే 200 పైన పాయింట్స్తో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ. సో అది ఒక మంచి పరిణామమే. ఏంటంటే సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశారు. మార్కెట్స్ యూజువల్లీ ఏంటంటే మొన్న నుంచి కాషియస్గా ఉన్నాయి, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఈ ఏదైతే సీజ్ ఫైర్ అది అనౌన్స్ అయింది కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇవాళ బై చేసే అవకాశం ఉంది. చాలా కౌంటర్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇవాళ కొంచెం మంచి ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్స్ గుడ్, మంచి న్యూస్ అండి. ఓకే, రైట్. ఓకే ప్రభు గారు చెప్పండి. ఓకే, అదే మీ వాయిస్ రాలేదు అందుకని. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం అంటే ఈ గ్లోబల్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు యుఎస్ ఇరాన్ మీద న్యూక్లియర్ దాని మీద అటాక్ చేసింది, నటాజ్ ఫార్డో ఇసఫాన్. సో ఇప్పుడు వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇరాన్ మళ్ళీ రిటాలియేట్ చేయాలన్నా కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ప్రకారం 2000 నుంచి 3000 కిలోమీటర్లే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్మీ ఫోర్సెస్ 52,000 బెటాలియన్స్ యుఎస్ ఆ సైడ్ మొత్తం ఉన్నాయి, ఇది ముస్లిం కంట్రీస్ మొత్తంలో. సో వాళ్ళు డైరెక్ట్ గా యుఎస్ ని అటాక్ కాకుండా ఈ ఆర్మీ ఫోర్సెస్ ని అటాక్ చేస్తే ట్రంప్ కు దెబ్బే, ఎందుకంటే అది అవమానమే కదా, ట్రంప్ కు అవమానమే. సో డెఫినెట్ గా అందుకే ఆయన వెనక్కి తగ్గాడు. సో ఇది మన మార్కెట్ కి పాజిటివ్ న్యూస్ అండి డెఫినెట్ గా. ఎందుకంటే B2B బాంబర్స్ తో స్టిల్త్ బాంబర్స్ అంటే బర్డ్ లాగా కనపడతాయి, అట్లాంటి రేడార్ కూడా అది చూసుకోలేదు, అది అంటే చిన్న పిట్టలా కనపడతాయి. సో దాంతో అటాక్ చేశారు. సో డెఫినెట్ గా ఇది అంటే బంకర్ బస్టర్ బాంబ్స్ అంటే భూమిలోకి పెనిట్రేషన్ వెళ్ళిపోతాయి లోపలికి, ఎక్కడ లోపల ఏ లేయర్ లో ఉన్నా పేల్చేస్తాయి, అట్లాంటిది వాడారు. సో డెఫినెట్ గా ఇది మనకి ఇరాన్ రిటాలియేట్ అంత చేయలేదు, కాకపోతే వీటి మీద అటాక్ చేస్తుందన్న ఉద్దేశంతో భయంతో ఆయన ఎప్పుడైనా అంతే గోడ మీద పిల్లే ట్రంప్. ఎప్పుడు చూసినా ఒక అటాక్ చేస్తాడు, మళ్ళీ తర్వాత స్టెప్ వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే నా మాట వినాలి, నా మార్కెట్ లో ఇది అవ్వాలి, నేను నా జులుం చూపించాలన్న ఉద్దేశం ఉంటుంది ఆయనకి. చూసాం కదా ట్రంప్ ట్రెమర్స్ కూడా చూసాం కదా. సో ఏదైనా అంతే, కాకపోతే చివరికి ఫైనల్ గా ఏమవుతుంది, జరగాల్సిందే జరుగుద్ది. కాకపోతే ఈసారి డీఫేమ్ అవుతుంది యుఎస్ అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కోర్టు కూడా ముట్టుకాయ వస్తుంది. అయినా కానీ మళ్ళీ మామూలే, యథా ఇది అంటే ఎప్పుడు చేసినట్టు మళ్ళీ ఆయన దుంకుడుతనం మళ్ళీ ముందుకు వస్తూనే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వేస్తుంటాడు, అట్లానే ఇది. సో మన మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మన ట్రేడర్స్ కానీ మన చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏదన్నా న్యూస్ చెప్పినప్పుడు మార్కెట్ పడుతోంది, మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటున్నాడు. సో 3 days 2 days ఉంటుంది కాబట్టి మార్కెట్ బై చేయాల్సింది ఎప్పుడు డిప్ అయినప్పుడు. మార్కెట్ మూడ్ ఈస్ బై ఆన్ డిప్స్. సో తీసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ నిన్న చూడండి
ఫ్రైడే ఇది సెలవు డౌనే ఉంది. మరి ఇవాళ నిన్నేమో కొంచెం అంటే బాగా పడుతుంది అనుకుని పడలేదు. సో ఇవాళ ప్లస్ ఉంటుంది. సో నిఫ్టీ దాదాపు 200 ప్లస్ పాయింట్స్ చూపిస్తుంది. మనది కూడా ఆ రేంజ్ లో రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన ట్రేడర్స్ కి చిన్న సూచన అండి, డెఫినెట్ గా ట్రంప్ ఏమి మాట్లాడుతున్నాడో చూసుకుంటే మనకి మంచి డబ్బులు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది, ఆయన మాట్లాడినప్పుడు మార్కెట్ పెరుగుతుంది. ఇది చూసుకోవాలి మనం. ఓకే అనిల్ గారు, ఇక మార్కెట్లో అమెరికా మార్కెట్ల విషయానికి అయితే వద్దాం. నిన్న ఎలా ముగిసాయి ఈ అమెరికా మార్కెట్లు, వాటి ముగింపు మన మార్కెట్లపై ఈ రోజు ఎలాంటి ప్రభావం చూపగలదంటారు? యాక్చువల్లీ ఆల్రెడీ నిన్న రాత్రి ఏంటంటే మన ట్రంప్ సీజ్ ఫైర్ అఫీషియల్గా అనౌన్స్ చేశాడు, ఇరాన్ కూడా ఒప్పుకుంది. కాబట్టి దాని ప్రభావం ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ పైన మనం చూసాం. యాక్చువల్లీ డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, S&P 500 కానీ అన్నీ కూడా దగ్గర ఒక 1% వరకు పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. అండ్ అది ఒక్క అమెరికన్ మార్కెట్లోనే కాదు, ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్సెంగ్ కానీ, నిక్కీ కానీ, కాస్పీ కానీ అన్నీ కూడా 1.5-2% వరకు కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఇవే సంకేతాలు కూడా మన ఈవెన్ ఇండియన్ మార్కెట్స్లో కూడా జరగచ్చు. ఇవాళ మోర్ దాన్ 1% తోటే ఓపెన్ అవ్వచ్చు. అండ్ నిన్న పెరిగిన విక్స్ కూడా ఇవాళ తక్కువ అవ్వచ్చు. ఇండియా విక్స్ నిన్న 14 వరకు టచ్ అయింది, అది మళ్ళీ ఇవాళ కొంచెం తగ్గొచ్చు. ఆన్ ద హోల్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏం జరిగిందంటే, నిన్న ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ $80 టచ్ చేసిన చమురు ఏదైతే ఉందో మళ్ళీ 70 బిలో 68-69 దగ్గర క్లోజ్ అయింది. సో ఇట్స్ చాలా మంచి, అంటే అట్లీస్ట్ ఇండియన్ మార్కెట్స్కి మాత్రం మంచి శుభ పరిణామం అనమాట. ఎందుకంటే మన చమురు మనం మేజర్ ఇంపోర్ట్ బాస్కెట్లో మేజర్ ప్లే చేస్తుంది. సో అది తగ్గుతుంది, దాని ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి కొంచెం మనకి ఇమ్మీడియట్గా మార్కెట్స్కి మాత్రం ఒక మంచి సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు మన ఇంకొక న్యూస్ కూడా రాబోతుంది ఇవాళ అమెరికన్ మార్కెట్ నుంచి. అమెరికన్ ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా సాఫెన్ అవ్వచ్చు. తగ్గిస్తే మాత్రం ఇంకా అది కూడా కొంచెం ఒక మంచి న్యూస్ రాబోతోంది అని మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి, అమెరికన్ మార్కెట్స్. సో ఆన్ ద హోల్ యుఎస్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి, ఏషియన్ మార్కెట్ కూడా పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మంచి రోజే ఇండియన్ మార్కెట్స్కి, ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా మంచి రోజు రాబోతుంది. ఓకే ప్రభు గారు, మీరు చెప్పండి, యుద్ధ నేపథ్యంలో ఇన్వెస్టర్ల భద్రత కోసం ఎటువైపు దృష్టి పెట్టాలంటారు? హలో ప్రభు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? యుద్ధ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎటువైపు మొగ్గు చూపాలి అసలు? అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా బ్రాడర్ వ్యూ, ఎప్పుడు లాంగ్ వ్యూ ఉండాలి, షార్ట్ టర్మ్. ఎందుకంటే ఇలాంటి మార్కెట్ లో న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది. మన ఇన్వెస్టర్ ఎప్పుడు బ్రాడ్ వ్యూ ఉన్నప్పుడు ఇట్లా రీట్రేస్మెంట్ ఏదైతే మార్కెట్ లో వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సో డెఫినెట్ గా ఏ సెక్టర్ లో ఏం పడుతున్నాయి చూసుకోవాలి. సపోజ్ మన దగ్గర ఏదన్నా స్క్రిప్ట్స్ ఏదన్నా ఉంటే దాన్ని యావరేజ్ చేయాలనుకున్నా గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి. సపోజ్ మనం కొనుక్కున్న తర్వాత 20%, 15-20% అలా ఉన్నప్పుడు అక్కడ మనం యావరేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా తొందరగా బయటకు వస్తాం. ప్లస్ మనది షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ వ్యూ కూడా ఉండాలి. కొన్ని మల్టీ బ్యాగర్స్, ఎందుకంటే ఎవరికైనా సరే ఒక్క మల్టీ బ్యాగర్ చాలండి బిలియనీర్ చేయడానికి. సో అట్లా ఒక స్క్రిప్ట్ ని, అంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా, మార్కెట్ లో పోతుందా, సేల్స్ బాగుందా, గ్రోత్ బాగుందా, ఎబిటా బాగుందా, కంపెనీ మీద ఏదన్నా నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్లస్ ప్రాఫిట్స్ చూపించడానికి కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ ని తగ్గించుకొని ఆ ప్రాఫిట్స్ ఏమైనా చూపిస్తున్నారా, ఇట్లాంటివన్నీ ఉంటాయి, పారామీటర్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకి నచ్చిన ఇది. ఇప్పుడు ఐటీ సెక్టర్ చూడండి, లాస్ట్ 1.5 year బాగా కుట్టేశారు. ఈ కొన్ని స్టాక్స్ ఇంకా 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఆ ఐటీ సెక్టర్ మార్కెట్ గనక ఇప్పుడు ఆల్ టైమ్ హై టచ్ అవ్వాలంటే ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఇవి రెండు సపోర్ట్ చేస్తే ఎంత మనం డిసెంబర్ లోపలే జనరల్ గా అనుకుంటారు ఏది ఆల్ టైమ్ హై టచ్ అవుతుందని. ఆల్ టైమ్ హై మనకి ఎంత అండి, 26,277. ఆ ఆల్ టైమ్ హై 26,300 రావాలంటే ఈ రెండు సెక్టర్స్ కనుక సపోర్ట్ చేస్తే మేజర్ ఐటీ, తర్వాత బ్యాంకింగ్, ఇవి చేస్తే మటుకు డెఫినెట్ గా ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మనకి ఇంకా డిసెంబర్ టార్గెట్ పెట్టుకున్న 6 months ఉంది, మంత్ కి 1% వేసిన ముందే వస్తాం. అట్లా కాకుండా ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్, నెగిటివ్ న్యూస్ ఏం రాకుండా ఉండి మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, మన జీడిపి మంచి బాగానే గ్రోత్ లో ఉంది.
సో డెఫినెట్ గా మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి టైంలో మార్కెట్ అంటే బుల్ మార్కెట్ లో చిన్న చిన్న రీట్రేస్మెంట్ సర్వసాధారణం. ఇలాంటి రీట్రేస్మెంట్ ఎవరైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకొని మన ఏదైనా స్క్రిప్ట్ పడినప్పుడు కానీ ఉన్న దాన్ని యావరేజ్ చేసుకున్న గ్యాప్ ఉన్నప్పుడు కానీ చేస్తే మంచిదండి. ఓకే ఓకే అనిల్ గారు, ఇక నిన్న మన భారత మార్కెట్ల పనితీరును ఒకసారి చూద్దాం. అసలు అనిల్ గారు, నిన్న సెన్సెక్స్ నిఫ్టీ ఎలా ముగిసాయి, ఏ రంగాలు మెరిసాయి, అసలు ఏవి వెనకపడ్డాయి అసలు? నిన్న చూసుకుంటే మార్కెట్స్ వచ్చేసి మన సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ కూడా ఒక 0.5 నుంచి 0.6% తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెమే 0.34% కరెక్షన్ ఉండింది. అందులో మీరు నిన్న ఈవెన్ ఏ సెక్టర్స్ కానీ ఏ ఇండిసెస్ కానీ బాగా పర్ఫామ్ చేసే చూస్తే మాత్రం అవుట్ స్టాండింగ్ అంటే టోటల్లీ ఎవిడెంట్గా మాత్రం నిఫ్టీ మీడియా ఇండెక్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. నియర్లీ 4.5% నిన్న పాజిటివ్లో ముగిసింది నిఫ్టీ మీడియా. అందులో కూడా రీజన్ ఏంటంటే మనకి నెట్వర్క్ 18 కానీ, జీ ఎంటర్టైన్మెంట్, నజారా టెక్ అండ్ డిష్ టీవీ జీ నియర్లీ 12% పైన పెరిగింది నిన్న ఒక్కరోజే. సో ఈ చాలా రోజుల నుంచి మీడియా కొంచెం అంటే అంత స్ట్రాంగ్గా లేదు, బట్ నిన్న మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసాయి. డిష్ టీవీ కూడా 4 స్టాక్స్ కూడా. అందుకే టాప్ గెయినర్ కూడా నిన్న చూసుకుంటే నిఫ్టీలో జీ ఎంటర్టైన్మెంట్ వన్ ఆఫ్ ద స్టాక్ 12.5% పెరిగింది. సో దాంతో పాటు నిన్న కొంచెం పాజిటివ్ ఎక్కడ చూసామంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్. ఎందుకంటే నిన్న కొంచెం యుద్ధ భయం ఉండింది కాబట్టి ఇట్లాంటి డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేది నిన్న పాజిటివ్గా వచ్చింది. ఈవెన్ మెటల్స్ కూడా కొన్ని రోజుల నుంచి పర్ఫామ్ చేస్తున్నాయి, అది కూడా బాగుండింది. ఆన్ ద హోల్ నిన్న మంచి స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేసాయో చూసుకుంటే చెన్నై పెట్రోలియం కూడా ఒక 11% పెరిగింది. మంగళూరు రిఫైనరీ కూడా, ఎందుకంటే యుద్ధ వాతావరణం చమురు ప్రైస్ పెరిగిందంటే యూజువల్లీ వీటికి పర్ఫామ్ చేసే అవకాశాలు బెటర్గా ఉన్నాయి, కానీ ఆ రెండు పెరిగాయి అనమాట. సో కానీ ఇవాళ ఈ యుద్ధం కొంచెం సీజ్ ఫైర్ అయింది కాబట్టి వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కొంచెం చూడాలి. అలాగే కిర్లోస్కర్ బ్రదర్స్, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ వచ్చేసి కంటిన్యూస్గా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి పాజిటివ్గా, నిన్న కూడా ఒక 6% పెరిగింది. సో ఇవి మేజర్గా నిన్న పెరిగినవి. లూజర్స్ కూడా నేను తీసుకుంటే నిన్న సేమ్ ఇదే యుద్ధ వాతావరణం, ఇరాన్ మేజర్ ఎక్స్పోర్ట్ బాస్మతి ఎక్స్పోర్ట్ చేసే ఎల్టీ ఫుడ్స్ కొన్ని రోజుల నుంచి డౌన్ ఉంది. నిన్న కూడా ఒక 6% డౌన్ అయింది. ఈ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అట్లీస్ట్ నెక్స్ట్ 1 వీక్ to 10 డేస్ కొంచెం క్లారిటీ వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్, బాస్మతి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి మేజర్ డెస్టినేషన్ అనమాట. అక్కడి నుంచి పేమెంట్స్ వస్తాయా రావా అనే టెన్షన్ రైస్ ఇండస్ట్రీలో ఉండిందనమాట. సో ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అయింది కాబట్టి కొంచెం అంటే ఈజ్ అవుతే మాత్రం మళ్ళీ రైస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కొంచెం మంచి పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ డిప్ను వాడుకొని ఎల్టీ ఫుడ్ లాంటి రైస్ స్టాక్స్ని ఎంటర్ అవుతే అంటే రిస్క్ తీసుకొని షార్ట్ టర్మ్కి ఎవరికైతే రిటర్న్స్ కావాలో వాళ్ళు కావాలంటే ఎంటర్ కావచ్చు. అలాగే ఓలా ఎలక్ట్రిక్ కూడా నిన్న 6% డౌన్ అయింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ కూడా అదే 5% డౌన్ అయింది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కేసులో కూడా ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే మనం జొమాటో కూడా చూసాము, లిస్ట్ అయ్యాక చాలా పడిపోయాక మేజర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎంటర్ అయ్యారనమాట. సో సిమిలర్ ప్లే ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ లో కూడా ఉండొచ్చు. ఎవరైనా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నియర్లీ ఒక 45-50 రూపీస్ రేంజ్కి ఓలా ఎలక్ట్రిక్ వస్తే మాత్రం కంపల్సరీ, ఎందుకంటే స్మార్ట్ మనీ మూవ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ రావచ్చు. సో ఎవరైనా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్క్రిప్ట్ని ఆలోచించవచ్చు ఓలా ఎలక్ట్రిక్. సో ఇవి నిన్న మేజర్గా గెయినర్స్, లూజర్స్. ఆల్సో వాల్యూమ్స్ కూడా వీటిలోనే చూసాం ఎక్కువగా. మేజర్ అంటే సడన్ వాల్యూమ్ షాకర్స్ చూసుకున్నా మనం జీ ఎంటర్టైన్మెంట్, ఓలా ఎలక్ట్రిక్, యూకో బ్యాంక్, మంగళూరు రిఫైనరీ ఇవే చూసాము. అండ్ 52 వీక్ హై ఉన్న స్టాక్స్ కూడా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఏదైతుందో జిఆర్ఎస్సి నియర్లీ 52 వీక్ హైకి హిట్ అయింది. కొంచెం జాగ్రత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇందులో కొంచెం జాగ్రత్తగా చూసి ఎంటర్ అవ్వాలి. అలాగే మ్యాక్స్ ఫైనాన్షియల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, భారతీ ఎయిర్టెల్ కూడా మోరల్లెస్ 52 వీక్ హైక్ వచ్చాయి. ఎంసీఎక్స్ కూడా నిన్న 52 వీక్ హైక్ వచ్చింది, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్ టు ఎంటర్. మల్టిపుల్ అనలిస్టులు కూడా, ఫండ్ హౌసెస్ కూడా దీనికి సజెస్ట్ చేస్తున్నాయండి. అంటే అనిల్ గారు, నేటి మార్కెట్లు చూసుకుంటే ఏ అంశాలు కీలకంగా పోతున్నాయి? అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన కాకుండా మరి ఏమైనా అంశాలు ఉన్నాయంటారా? హలో అనిల్ గారు అనిల్ కుమార్ గారు, వినిపిస్తుందా వాయిస్? రావట్లేదండి. ఓకే, ప్రభు గారు, నా వాయిస్ వినిపిస్తుందా?
కట్ అవుతూ వస్తుందండి. చెప్ ఓకే. ఓకే, డన్. ఇప్పుడు గోల్డ్ రేటు చాలా పెరుగుతూ ఉంది. యుద్ధ నేపథ్యంలో కావచ్చు, అంతకు ముందు కూడా మనం ప్రతిసారి చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది. ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా సరే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలంటే మరి పెట్టచ్చు అంటారా? ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? మీరు అంటే వాయిస్ కట్ అవుతుందండి. మీరు అడుగుతున్నది గోల్డ్ అని తెలుస్తోంది. ఇప్పుడు మార్కెట్ జనరల్ గా ఏంటంటే ఈక్విటీ మార్కెట్ కనుక ఫ్లరిష్ అవుతుంటే అసెట్ క్లాస్ లో ఆల్టర్నేట్ ఎక్కడ ఉంటుంది? గోల్డ్ అంటే ఇది తగ్గుతున్నప్పుడు అది పెరుగుతుంది, ఇది పెరుగుతున్నప్పుడు అది తగ్గుతుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు దీంట్లో వచ్చిన లాస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే అసెట్ క్లాస్ లో గోల్డ్ ని హెడ్జ్ చేస్తారు. సో హెడ్జ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాఫిట్స్ అనేది అక్కడ వస్తాయి కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పాజిటివ్ ఉంది, సర్టనిటీ అయిందో మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు డెఫినెట్ గా అప్పుడు ఈ గోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే గోల్డ్ ఇప్పుడు పెరిగింది, దాదాపుగా ₹1,00,000 టచ్ అయ్యి 98 చెల్లుతుంది. సో విపరీతంగా పడుతుందా అంటే అంత పడకపోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంక్ మనలా సెంట్రల్ బ్యాంక్ లాగా వరల్డ్ ఓవర్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ ఎక్రూడ్ చేస్తున్నాయి విపరీతంగా, 1000 టన్స్ కంటే ఎక్కువ. సో ఎందుకంటే మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసిన తర్వాత ఏదన్నా ఆపత్కాలం వచ్చినప్పుడు ఆ కంట్రీకి గోల్డ్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. చిన్న చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టారు. సో ఎందుకంటే అది లిక్విడిటీ క్యాష్ కాబట్టి ఇమీడియట్ క్యాష్ వస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రైసిస్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడతానికి అన్నట్టు మనం ఎట్లాగో ఇదివరకు మన ప్రాబ్లం నుంచి బయటపడ్డామో అదే విధంగా అందరూ అదే ఫాలో అవుతున్నట్టు లెక్క. ఎందుకంటే వరల్డ్ మొత్తం మనల్నే చూస్తుందండి. వీళ్ళు ఇండియా ఏం చేస్తుందని మనల్ని స్ట్రాంగ్, ఎందుకంటే ఏ కంట్రీకి కూడా ఎక్కడికి వెళ్ళలేరు. సో ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ చిన్నగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు తగ్గచ్చు అంటే బాగా పెరిగింది కాబట్టి 15 to 20%, అంటే 85 to 90 ఆ రేంజ్ లో రావచ్చు. అంతకంటే తగ్గకపోవచ్చు. ఎందుకంటే రిటైల్ కాకుండా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి. సో దానివల్ల అంత డిమాండ్ తగ్గకపోవచ్చు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంచెం రావచ్చు. ఇది పడుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అది తగ్గే ఛాన్స్ లో ఉంటాయి. అట్లాగే మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ లో బెస్ట్ అండి. ఎందుకంటే సిల్వర్ లో మామూలుగా రిటైల్ ఇదివరకు సిల్వర్ వాడేవాళ్ళు కాదు, చాలా తక్కువ. కానీ ఇప్పుడు కొంచెం సిల్వర్ కొంచెం రిటైల్ ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగినప్పుడు ఆల్టర్నేట్ గోల్డ్ కొనలే ఏం చేస్తారు, సిల్వర్ కొంచెం చిన్న చిన్న ఇంట్లో వాడే వస్తువులు సిల్వర్ కి వాడతారు. అట్లానే ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరిగిందండి. ఎగ్జాంపుల్ గా పెద్ద షిప్లు ఉంటాయి, అవి వాటర్లోనే ఉంటాయి ఏది ఒడ్డుకొచ్చినా కానీ వాటర్ లో రస్ట్ పడకుండా ఉండటానికి కింద సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు. అట్లాగే కంప్యూటర్స్ లో కానీ టెలికామ్ లో కానీ ప్రతి దాంట్లో కూడా సిల్వర్ వాడకం ఎక్కువైంది. ఆ కన్జంప్షన్ చూస్తే ఇప్పుడున్న కంపెనీస్ ప్లస్ ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో నెక్స్ట్ 10 years లో వచ్చే కంపెనీస్ చూసుకుంటే ఆ రేషియో తీసుకుంటే నెక్స్ట్ 5 years లో ఇప్పుడున్న సిల్వర్ రేటు 1 lakh 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ పెట్టచ్చు. గోల్డ్ మన అవసరార్థం, ఇప్పుడు మనం వాడుకో దానికోసం, లేకపోతే 1 year 2 years ఉంటే గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉంటాయి. అట్లాంటి వాటిలో 11 months అట్లా ఉంటాయి. వాటిల్లో చేసుకొని ఎమ్మటే కొనుక్కోవచ్చు. లేదా లాంగ్ ఉంది, ఇప్పుడు పెళ్ళో లేదా ఫంక్షన్ ఏదో 10 years 5 years ఉన్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టడం అంత ఉత్తమం ఇంకోటి లేదండి. అంటే మన గోల్స్ దాన్ని ఫిక్స్ చేసుకొని మన అవసరార్థం గోల్డ్ ఎంత అవసరార్థం అనుకుంటున్నామో అంతవరకే కొనాలి. ఎందుకంటే ఎక్కువ కొన్నా ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఏం రాదు, ఇంట్రెస్ట్ ఏం రాదు. అదే మీ ఈటీఎఫ్ లో పెడితే డివిడెండ్ వస్తుంది. సో మినిమం కొన్ని ట్రెజరీస్ దాంట్లో పెడతారు కాబట్టి కొన్ని వర్కౌట్ అవుతుంది. సో లాంగ్ రన్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సపోజ్ నెక్స్ట్ 5 years దాకా ఈటీఎఫ్ పెట్టిన తర్వాత మీకు 5 years కి అవసరం అయినప్పుడు రీడీమ్ చేసుకొని అప్పటి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. సో ఇది చేయాలి ఎవరైనా. ఓకే అనిల్ కుమార్ గారు, ఇక నేటి మార్కెట్లకు ఏ అంశాలు కీలకంగా పోతున్నాయి? అంటే ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనే కాకుండా మరి ఇంకేమైనా అంశాలు ఉన్నాయంటారా? కొంచెం వాయిస్ క్లారిటీ లేదు, బట్ అండర్స్టాండ్ అవుతుంది ఏంటంటే కొన్ని ఏ స్టాక్స్ ఇవాళ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తాను. ఒకటి పక్క ఏంటంటే మాత్రం మనం చూసాము బీఈఎల్ ఏదైతే ఉందో ఫ్యూ డేస్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది. స్టిల్ బీఈఎల్ ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు ఎంసీఎక్స్ కూడా ఒకటి నిన్న బాగా పర్ఫామ్ చేసింది. మనము ఎంసీఎక్స్ కూడా
ధైర్యంగా చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్కి. దాంతోపాటు హ్యావెల్స్ ఒకటి, డీమార్ట్ కూడా మంచి పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మన M&M ఆటో సెక్టర్లో కూడా మహేంద్ర అండ్ మహేంద్ర ఒకటి, DLF ఒకటి, ఈ స్టాక్స్ గుడ్ లెవెల్స్ లో ఉన్నాయి, ఇవాళ మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రభు గారు చెప్పినట్టు యుఎస్ లో కూడా ఐటీ స్టాక్స్ మళ్ళీ ఇవాళ పాజిటివ్ గా, చాలా బాగా పాజిటివ్ గా ఎండ్ అయ్యాయి. కొంచెం ఈ యుద్ధ భయాలు తగ్గాయి కాబట్టి ఐటీ స్టాక్స్ మళ్ళీ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా ఏవైతే మంచి కరెక్షన్ ఉన్న ఐటీ స్టాక్స్ లో ఎంటర్ అవ్వడానికి ఇది మంచి టైం. ఇట్లాంటి అంటే ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి కూడా వాటిలో మేజర్ కరెక్షన్ వచ్చింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో పిక్ చేసుకొని ఈ రోజు మంచి అవకాశం వాటిలో ఎంటర్ అవ్వడానికి. కొన్ని షార్ట్ టర్మ్ లో వెరీ గుడ్ స్కోప్ ఉంది. అలాగే టెలికామ్ స్టాక్స్ కూడా బాగా ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ ఇంకా కొన్ని స్టాక్స్ చూసుకుంటే మాత్రం L&T ఫస్ట్ టైం నిన్న వాళ్ళ ESG బాండ్స్ ఒక 500 crore వర్త్ NSE-లో లిస్ట్ చేసింది. సో ఇట్స్ ఆల్సో డూయింగ్ గుడ్. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ మనం చూసాము, వాటికి మళ్ళీ కొత్త ఆర్డర్స్ వచ్చాయి, ఇవాళ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. అట్లాగే కొంటే పాటిల్ డెవలపర్స్ కూడా వాళ్ళకి కొత్తగా BREP ఏషియా అని వాళ్ళు ఒక 500 crores ఇన్వెస్ట్ చేశారు. సో అది కూడా ఒక గుడ్ స్టాక్ రియల్ ఎస్టేట్ లో. అట్లాగే మన గర్వారే టెక్నికల్ ఫైబర్స్ మంచి పర్ఫామ్ చేసింది, వాళ్ళకి నార్వే బేస్డ్ కొత్తగా సప్లై వచ్చింది, దానివల్ల కూడా ఆ స్టాక్ లో కూడా, ఆ కౌంటర్ లో కూడా మంచిగా రిటర్న్స్ రావచ్చు. అండ్ ఒక ఎక్స్పోర్ట్ స్టాక్ దేవియాని ఇంటర్నేషనల్ కూడా వాళ్ళు హాస్పిటాలిటీలో పెంచారు ఒక దాంట్లో. సో అది కూడా ఒక ఈ 5-6 స్టాక్స్ లో ఇవాళ మంచి వచ్చే అవకాశాలు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే ప్రభు గారు, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలపై ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ప్రభు గారు? అలాగే నిన్న చూసుకుంటే ఏంటంటే మన ఇప్పుడు చాలా IPOs వస్తున్నాయి ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో. కంటిన్యూస్ గా IPOs కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మాయాషిల్ వెంచర్స్ అని కొన్ని, చాలా ఇవన్నీ చిన్న అంటే మన SME బోర్డులో వస్తున్నాయి. దాంతో పాటు నేను ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకు అందరికీ తెలిసిన బ్రాండ్ ఫోన్ పే కూడా ఏదైతే వాల్మార్ట్ ఇంటర్నేషనల్ ఓన్ చేస్తుంది, వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్ లో ఒక $1.5 billion అంటే నియర్లీ 12,000 కోట్ల IPOతో ముందుకు రాబోతున్నారని అనౌన్స్మెంట్ జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా చాలా తొందరలోనే రాబోతోంది. అలాంగ్ విత్ ఆల్రెడీ ఇప్పుడు మనం HDB కానీ మల్టిపుల్ పెద్ద కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో, సో ఇంకొక మన మార్కెట్లోకి ఇంకొక IPO రాబోతుంది, పాపులర్ కంపెనీ. అది కూడా చూడాల్సిన విషయము. ఇంకొకటి కూడా చూసుకుంటే ఏంటంటే, నిన్న మన FIIs ఫ్రెష్ అవుట్ అంటే నెట్ మాత్రం సెల్లర్స్ ఉన్నారనమాట. ఒక 1,800 కోట్లు, 1,874 crores ఎగ్జిట్ అయ్యారు నిన్న మండే రోజు. సైమిల్టేనియస్లీ మనం చూసుకుంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక 5,600 కోట్ల ఫ్రెష్ గా బై చేశారు, పాజిటివ్ గా ఉన్నారు. సో ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ఈ యుద్ధ భయాలు తగ్గిపోయాయి కాబట్టి, సో FIIs మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ లాస్ట్ వీక్ మనం చూసాము, ఈ మంత్ లో కానీ లాస్ట్ 2 weeks కూడా FIIs నెట్ బయర్సే ఉంటాయి. ఫ్రైడే రోజు నియర్లీ 8,000 కోట్లు నెట్ బయింగ్ చేశారు FIIs. సో మళ్ళీ ఈ వీక్ లో మళ్ళీ FII యాక్షన్ చూడబోతున్నాము, ఫ్రెష్ గా క్యాపిటల్ రాబోతుంది. సో మార్కెట్స్ మన ప్రభు గారు చెప్పినట్టు మనము లైఫ్ టైం హైకి ఎక్కువ దూరంలో లేము. అంతా బాగుంటే ఇవాళ US ఫెడ్ కానీ మిగిలినవన్నీ చూసుకుంటే డొమెస్టిక్ మన ఇన్ఫ్లేషన్ అన్ని సరిగ్గా ఉన్నాయి కాబట్టి తొందరలోనే ఈ ర్యాలీ అనేది ఇంకా ముందుకు వెళ్ళే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో కూడా. ఓకే ప్రభు గారు, మీరు చెప్పండి, క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడున్న పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? అంతేకాకుండా డాలర్ స్ట్రెంగ్త్ వల్ల కూడా ఇండియన్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు ప్రభు గారు? మీ వాయిస్ రావట్లేదండి, అసలు వినపడట్లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు డిస్టర్బెన్స్ వస్తుంది. జనరల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, జనరల్ గా మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సార్ చెప్పినట్టు కూడా డెఫినెట్ గా మ్యాక్రోస్ అన్ని జియో పొలిటికల్ టెన్షన్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ ట్రంప్ నమ్మలేమండి. ఎప్పుడు ట్రంప్ సునామీ ఒకటే, ఇవాళ ఒకటి చెప్తాడు, మళ్ళీ నైట్ ఇంకోటి చెప్తాడు అని. ఆయన కూడా మొన్న కూడా నేను 2 weeks దాకా అటాక్ చేయనని చెప్పి ఆ రాత్రి న్యూక్లియర్ మీద అటాక్ చేశాడు ఆయన. ఎప్పుడు ట్రంప్ నమ్మలేము, ఎందుకంటే మనం మార్కెట్ పడుతుంది, ట్రంప్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం డబ్బులు పెట్టుకొని ట్రేడర్స్ కూడా, ఇన్వెస్టర్సే కాదు ట్రేడర్స్ కూడా రెడీగా ఉండి, సో ఆయన మాట్లాడిన దాన్ని మార్కెట్ పడినప్పుడు ఫ్రైడే ఈవినింగ్ మన 3:30 బిఫోర్ కొనుక్కోవచ్చు. అట్లా
పడినప్పుడు కొనుక్కొని మళ్ళీ 1-2 డేస్ లో ఆయన వర్డింగ్స్ ఆయన వెనక్కి తీసుకుంటాడు. సో డెఫినెట్ గా అది ఉపయోగించుకోవాలంటాను నేను ట్రేడర్స్ కూడా. సో ఆప్షన్స్ లో కూడా రెగ్యులర్ గా చేయకుండా ఇలా అవకాశాలు అందిపుచ్చుకుంటే డెఫినెట్ గా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. డబ్బులు పోగొట్టకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సెబిఏ చెప్పింది 99% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్ అని. ఎందుకు చేయాలి? అవకాశాన్ని అందిపుచ్చుకోండి దయచేసి ఎవరైనా కానీ ఇట్లా ఉన్నప్పుడు. ఎందుకంటే ట్రంప్ మనకి అవకాశం ఇస్తున్నాడు సంపాదించుకోమని. సో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, అనిల్ గారు. చాలా ముఖ్యమైన సమాచారం అయితే అందించారు. చాలా మంది వ్యూవర్స్ కూడా చాలా ఉపయోగపడే సమాచారం ఇది, బిజినెస్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వీక్షకులు చూస్తున్నారు కదండి, ఇది ఈనాటి బిజినెస్ బజ్ కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో మాట్లాడినవి అనలిస్టులు వారి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు. ఎవరైనా సరే దేని మీద సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆచితూచి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలకి ఇటు బీఆర్కే న్యూస్కి కానీ, యాజమాన్యానికి కానీ, అటు అనలిస్టులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.